హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుడ్ ఎట్ కిచెన్. సబ్స్క్రైబ్ అవ్వండి మోర్ వీడియోస్ కోసం. సబ్స్క్రైబ్ అయ్యేటప్పుడు బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయండి, మర్చిపోకండి. మళ్ళీ మరో కొత్త రెసిపీతో మీ ముందున్నానండి. అదేంటంటే కోడి పులావ్. ఈ కోడి పులావ్నే మన ఊరి సైడు కోడి పలావ్ అని కూడా అంటారండి. ఈ రెసిపీ కోసం మీకు చిన్న విషయం చెప్తానండి. మనం ఎప్పుడన్నా ఊరు వెళ్ళినప్పుడు మీరు అబ్జర్వ్ చేసుంటే కనుక రోడ్డు సైడ్ బండి మీద కోడి పులావ్ వేడివేడిగా అరిటాకులో పొట్లం కట్టి మరీ అమ్ముతూ ఉంటారండి. అలా పక్క నుండి వెళ్తుంటేనే చాలండి గుమగుమలాడే స్మెల్ భలే వచ్చేస్తుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఆ కోడి పులావ్. టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా మనం రెగ్యులర్గా చేసుకునే చికెన్ బిర్యానీలే కాకుండా చాలా టేస్టీగా ఉంటుందండి. ఆ ఇన్స్పిరేషన్తో సేమ్ విలేజ్ స్టైల్లో కోడి పులావ్ చేసి చూపిస్తానండి. అయితే మరొక చిన్న విషయం అండి, ఇందులో ఏ ఒక్క ఇంగ్రీడియంట్ అస్సలు స్కిప్ చేయకుండా యాజ్ ఇట్ ఈస్ చేసేయండి. అప్పుడే మనకి ఆ కోడి పులావ్ టేస్ట్ చాలా బాగా వస్తుందన్నమాట. మరి చేసేద్దాం. ఫస్ట్ 1/2 kg స్కిన్లెస్ చికెన్ తీసుకోవాలండి. ఈ చికెన్ మీరు కట్ చేయించేటప్పుడే పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేయించండి. అలాగే ఈ ముక్కల పైన నైఫ్తో ఘాట్లు పెట్టండి. ఇలా ఘాట్లు పెట్టడం వల్ల ఉప్పు, కారం, మసాలాలు అన్నీ చికెన్కి బాగా పడతాయండి. ఇప్పుడు ఈ చికెన్ని 3 నుంచి 4 సార్లు క్లీన్గా కడిగేసి రెడీగా ఉంచండి. ఇప్పుడు ఈ చికెన్లో వరుసగా తగినంత సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ గరం మసాలా పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 టీ స్పూన్, 1 టేబుల్ స్పూన్ కొత్తిమీర తరుగు, 1 టేబుల్ స్పూన్ పుదీనా తరుగు, అరచెక్క నిమ్మరసం కూడా పిండి లాస్ట్లో 1/2 కప్పు పెరుగును కూడా వేసి ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా ముక్కలకి డీప్గా పట్టేలాగా చేత్తో బాగా కలపాలండి. ఇలా మొత్తం కలిపేసి ఫ్రిడ్జ్లో 1 నుంచి 2 గంటల పాటు ఉంచేయండి. ఫస్ట్ మనం చికెన్ ఫ్రైని ప్రిపేర్ చేసేసుకోవాలండి. దీనికోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి మ్యారినేట్ చేసి పెట్టిన చికెన్ ముక్కల్ని ఇలా ఒక్కొక్కటిగా కడాయిలో వేసేయాలండి. ఫస్ట్ 10 to 15 మినిట్స్ మూత పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి కుక్ చేయాలండి. ఆ తర్వాత నుంచి ఇంకా చికెన్ ముక్క బాగా కుక్ అయ్యి రోస్ట్ అయ్యేంత దాకా కుక్ చేయాలండి. మనకి దాదాపుగా అరగంట నుంచి 45 నిమిషాల దాకా పడుతుందండి ఈ చికెన్ ఫ్రై అవ్వడానికి. అలాగే ఈ చికెన్ పీసెస్ని మధ్య మధ్యలో ఫ్లిప్ చేస్తూ ఉండాలండి, ముక్క అడుగంటకుండా. చూసారా, చికెన్ పర్ఫెక్ట్గా ఉడికిపోయి పైన కొంచెం క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంది. మనకు చూస్తుంటేనే తెలిసిపోతుంది కదండి చికెన్ చాలా బాగా కుక్ అయిందని. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి చికెన్ ఫ్రైని పక్కన పెట్టేయండి. ఇంకా నెక్స్ట్ ఈ కోడి పులావ్కి పులావ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి. దీనికోసం స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి 2 టీ స్పూన్ల నెయ్యి వేయాలండి. అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. నెయ్యిని కొంచెం ఇలా యాడ్ చేస్తే పులావ్కి టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇందులో వరుసగా మసాలాలు వేస్తున్నాను. ఆ మసాలాలు ఏంటంటే బిర్యానీ ఆకులు 2, జాపత్రి పువ్వులు 2, అనాస పువ్వులు 2, కపోకు మొగ్గలు 2, దాల్చిన చెక్క ముక్కలు 3, లవంగ మొగ్గలు 4, యాలకులు ఒక 5, అలాగే 1 టీ స్పూన్ షాజీరాని కూడా యాడ్ చేసి ఇవన్నీ కూడా 1 నిమిషం పాటు వేయించాలండి. నెక్స్ట్ సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు అరకప్పు, 2 పచ్చిమిర్చి ముక్కలు, 1 టేబుల్ స్పూన్ పుదీనా తరుగు, 1 టేబుల్ స్పూన్ కొత్తిమీర తరుగు, 1 మీడియం సైజ్ టమాటో ముక్కలు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేయాలండి. పులావ్కి కలర్ చాలా బాగా వస్తుంది. వీటితో పాటు 1/2 టీ స్పూన్ కారం, బిర్యానీ మసాలా పొడి 1 టీ స్పూన్ కూడా యాడ్ చేసి ఇవన్నీ కూడా బాగా కలుపుతూ వేయించాలండి ఒక 2 to 3 మినిట్స్ దాకా.
ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా దగ్గరికి అయ్యాక 1 గ్లాస్ మామూలు రైస్ అండి, సోనా మసూరి రైస్ తీసుకున్నాను. ఈ రైస్ని అరగంట ముందు క్లీన్గా ఒకసారి కడిగేసి నానబెట్టిని వేస్తున్నానండి. మీరు ఈ సోనా మసూరి రైస్కి బదులుగా బాస్మతి రైస్ని కూడా వేయొచ్చండి. కానీ ఈ కోడి పులావ్కి మామూలు రైస్ అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. రైస్ వేసాక 2 గ్లాసులు వాటర్ వేయాలండి. 1 గ్లాసు సోనా మసూరి రైస్కి 2 గ్లాసులు వాటర్ సరిపోతుంది. తర్వాత తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసి లాస్ట్లో 1 గుప్పెడు ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా యాడ్ చేయండి. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ మనకి ఇంట్లో అన్నా ప్రిపేర్ చేసుకోవచ్చండి, లేదంటే ఇన్స్టెంట్గా మార్కెట్లో అన్నా దొరికేస్తాయి మనకి. ఆ తర్వాత మూత పెట్టేసి 2 విజిల్స్ దాకా వేయించాలండి, మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి. 2 విజిల్స్ అయిపోయిన తర్వాత కాసేపు చల్లారనిచ్చి కుక్కర్ మూత తీసి చూస్తే రైస్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది కదండి. ఇప్పుడు కుక్కర్ నుండి సగభాగం రైస్ అంతా ఒక ప్లేట్లోకి తీసేయాలండి. ఆ తర్వాత ఈ సగభాగంలో సగం చికెన్ ఫ్రై ముక్కల్ని వేసి సర్దేయాలి. ఇప్పుడు ప్లేట్లో తీసేసి ఉంచిన రైస్ని దీని మీద మళ్ళీ పరిచి మిగతా చికెన్ ముక్కలను కూడా ఇలా రైస్ మీద వేసేసి కాసేపు మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు వదిలేయాలండి. ఇలా చేయడం వల్ల చికెన్ ఫ్రై ఫ్లేవర్ అంతా పులావ్కి బాగా పడుతుందన్నమాట. ఆ తర్వాత ఒక్కసారి కలిపి సర్వ్ చేసుకోవాలండి. అంతేనండి, ఊరి స్టైల్లో కోడి పులావ్ రెడీ అయిపోయినట్టే. ఖచ్చితంగా మీకు నచ్చుతుందండి. డిఫరెంట్గా టేస్టీగా చాలా బాగుంటుంది. మరి మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరి మీకు కూడా ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి.